హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్లపై పడుతున్న సిలిండర్ రేట్ ఎఫెక్ట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. కేంద్రం ఒక్కసారిగా భారీగా పెంచింది. మొన్నటి వరకు 2000 ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ ఈరోజు 3300లకు చేరుకుంది. నగరాల వారీగా కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రభావం చిరు వ్యాపారుల మీద పడుతుంది. వాళ్ళ కస్టమర్స్ మీద ఆ భారాన్ని మోపుతున్నారు. ఇక కుమారి ఆంటీ మనతో ఉన్నారు, మాట్లాడదాం. అంటే మీకు సిలిండర్ దొరుకుతుందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు అనేదాకా మళ్ళీ నాకు తెలియదు గ్యాస్ బండ్లు మళ్ళీ రేటు బుకింగ్లో దొరికిందని. మొన్నటి దాకా అయితే మరి తక్కువనే తీసుకున్నారు. ఎంత మొన్నటి వరకు ఎంత తీసుకున్నారు? బుకింగ్ 2300 బుకింగ్ కమర్షియల్ అంటే పెద్ద బండ. అంటే కరెక్ట్ టైంకి డెలివరీ చేసిరా? రెగ్యులర్గా దొరికినాయి ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇదివరకు ఇచ్చినన్ని ఇవ్వట్లేదు, కొంచెం తక్కువ ఇదిగా. కానీ ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఎక్కువ కట్ల పొయ్యి మీద డిపెండ్ అవుతున్నాం మేము కూడా. ఇప్పుడు ఆ కట్లు కూడా షార్టేజ్ వచ్చింది. రేట్స్ ఏమైనా పెంచారా మీరు? 10 రూపాయలు పెంచాను. అంటే అన్ని ఐటమ్స్ మీద ఎట్లా పెంచారు? 10 రూపాయలు అంటే వెజ్ నాన్ వెజ్ పైన కూడా అన్ని ఏదైనా సరే ప్లేట్కి. అంటే ఇప్పుడు వెజ్ 80 ఉండేది కదా, ఇప్పుడు 10 రూపాయలు పెంచాను. అది అంటే సరుకులు పెరిగినాయి, కస్టమర్ని అడిగినే పెంచాను నేను. నాన్న ఇది పరిస్థితి, సరుకులు కూడా అన్నీ పెరిగిపోయినాయి. ఆయిల్ అయితే ఒక బాక్స్ వచ్చేసి ఆయిల్ బాక్స్ వచ్చేసి 2000 రూపాయలు ఒక బాక్స్. ఇంకా ప్రతిదీ ఒకటనే కాదు, జీడిపప్పు కానివ్వండి, ఉప్పులు పప్పులు కారాలు అన్నీ పెరిగినాయి, పసుపు. ఏమంటారు కస్టమర్స్? అంటే మీరు ఒకసారి 10 రూపీస్ పెంచడం వాళ్ళకి కూడా ఇబ్బందే కదా? అవును, అంటే మాకు ఇది ఇట్లా అనే పరిస్థితి చెప్పాను. ఇంకా అందరూ అయితే 20-30 పెంచారు. ఇంకా అట్లాగా అని చెప్పి ఇదిగా ఇది చేసి మరి ఇది నాకు ఏమీ దొరకట్లేదు. ఎంత ఇదిగా ఇది చేసుకున్నా కానీ దొరకట్లేదు అసలు. అంటే కమర్షియల్ సిలిండర్స్ మీకు టైంకే దొరుకుతున్నాయి, మన డొమెస్టిక్ అట్లా యూజ్ చేస్తున్నారా? అన్నీ మేము పెద్ద బండ్లే వాడతాం. దొరకట్లేదు. అంటే మీరు ఏజెన్సీస్ నుంచే తీసుకుంటారా బయట పర్సన్స్ ఎవరి దగ్గర నుంచి? బుకింగ్ ఇది ఉంది నాకు, బుకింగ్ చేసుకుంటాను. మామూలుగా మనకి టైంకి సరిపడా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గ్యాస్ బండ్ల ఇది మూలన దొరకట్లేదు. ప్లస్ అంటే నేను కూడా దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనకి కట్టలేదు అవకాశం ఉంది కాబట్టి కట్టెల మీద ఎక్కువ చేసుకుంటున్నా. ఇంకా లేని వాళ్ళు కట్టెలకి పెట్టుకుని ఇది లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఇంకా సిలిండర్ మరొక 1000 రూపాయలు పెరిగింది, మొత్తం 3000 అయింది ఒక గ్యాస్ బండ. సో మళ్ళీ మీరు రేట్లు పెంచే అవకాశం ఏమైనా ఉందా? అది తెలియదు నాకు. ఇప్పుడు మీరు అనేదాకా పెరిగిందని అయితే తెలియదు. ఇప్పుడు ఇంకా అయిపోయింది. అంటే తక్కువ మామూలుగా ఇది వరకు 2 బండ్ల పైన పట్టేది రోజుకి. ఇప్పుడు ఒక బండ వారం రోజులు అన్నట్టుగా చేసుకుంటున్నా ఒక బండ. అంటే ఫుడ్ తగ్గించిరా చేయడము? అంటే ఎన్ని రోజులు వారం? ఐటమ్స్ కట్ల పొయ్యి మీద చేస్తున్నా, అన్ని వీలైనంత వరకు అన్ని కట్ల పొయ్యి మీద చేస్తున్నా. ప్లస్ కొన్ని ఐటమ్స్ నాటుకోడి ఒకటి, ఫిష్ ఒకటి ఒకరోజు పెడుతున్నా, ఒకరోజు ఇది పెడితే ఒకరోజు అది, అట్లా. అంటే ఎప్పుడు ఒకటే ఇది కాకుండా 13 రకాలు 12 రకాలు నాన్ వెజ్ ఉండే, ఎగ్తో 13 ఉండే. దాంట్లో ఇప్పుడు రోజు ఒక 10 రకాలు 9 రకాలు అలా పెడుతున్నా నాన్ వెజ్. వెజ్ మాత్రం అన్నీ పెట్టేస్తున్నా. మొత్తంగా చూసుకోవచ్చు ఇది పరిస్థితి. కేవలం కుమారి అంటే కాదు, హైదరాబాద్లో ఉన్న చిరు వ్యాపారులు ఏదైతే స్ట్రీట్ ఫుడ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా రేట్స్ పెంచారు. ఇక టిఫిన్ సెంటర్స్ కూడా 35 ఉన్న వాళ్ళు 45, ఈరోజు కొంతమంది మార్నింగ్ నుంచి 50 కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే కమర్షియల్ సిలిండర్ ఏదైతే 3000 అయిందో ఆ ప్రభావం ఖచ్చితంగా చిరు వ్యాపారుల మీద పడుతుంది. వాళ్ళంతా కూడా ఆ భారాన్ని మేము మోయలేము, సో కస్టమర్స్ మీదనే అది పెడతామంటారు. సో కస్టమర్స్ అందరూ కూడా చిరు వ్యాపారుల దగ్గరికి వచ్చేటటువంటి కస్టమర్స్ అందరూ కూడా మధ్యతరగతి సామాన్య వ్యక్తులే ఉంటారు. సో వాళ్ళ మీద ఈ భారం పడుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరంజన్తో నిఖిల్.